దునియా బాగుంటేనే నేను బాగుంటాను. ఈరోజు మంచి మెసేజ్ అయితే ఇస్తానండి. ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసము ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను. ఏమిటంటే మనం గుడికి వెళ్తే ఎలా వెళ్ళాలి, గుడికి మనం ఎలా ఏ టైంలో వెళ్ళకూడదు, ఏ టైంలో వెళ్ళాలి, దీని గురించి కొంతమంది అడిగిన దానికి నేను చెప్తున్నాను. ఏమిటంటే వయసులో ఉన్న పిల్లలు, కొద్దిగా మెచ్యూర్ అయిన పిల్లలు, తర్వాత నెలసరి వచ్చేవాళ్ళు గుడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలా వెళ్ళాలి అనే సందేహము వస్తుందట. ఎలా వెళ్ళాలి అంటే మనతో అయినా ఎన్నో రోజు వెళ్ళాలి, ఒక పండుగలు వస్తుంటాయి ఆ టైంలో వెళ్ళాలి అని మా మనిషికి కొద్దిగా దేవుడి దర్శనం చేసుకోవాలని ఎంతో ఆరాటం ఉంటుంది. దానికి నేను చెప్పేది ఏమిటంటే మనకు నెలసరి వచ్చిన తర్వాత 5వ రోజు మాత్రమే గుడికి వెళ్ళచ్చు. ఇంట్లో పూజ కూడా, ఇంట్లో దీపారాధన కానీ, పూజ కానీ, కొబ్బరికాయ కొట్టుకోవడం కానీ, ఇలాంటివన్నీ పండగ రోజుల్లో 5వ రోజు వచ్చినప్పుడు కూడా పండగ రోజు చేసుకోవచ్చు. పండగ రోజుకు 5వ రోజు అయింది అనుకుంటే ఆ రోజు కూడా చేసుకోవచ్చు. నేను ఇవన్నీ కలిపి చెప్తున్నాను. 5వ రోజు మాత్రమే మీరు గుడికి వెళ్ళినా, ఇంట్లో పూజ చేసుకున్న ఆ దోషం అనేది ఉండదు. కాకపోతే 3వ రోజే ఏమీ కావట్లేదు, బ్లీడింగ్ అయితే ఏం లేదు, వెళ్ళొచ్చా అని కొంతమంది సందేహం ఉంటుంది. అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళినా 3వ రోజు కొద్దిగా ఎవరికైనా కొద్దిగా అలా కొద్దిగా వస్తూనే ఉంటుంది. ఆ విశేషము పూర్తిగా అయిపోవాలి. 5వ రోజుకైతే చాలామందికి అయితే బ్లీడింగ్ అయితే ఆగిపోతుంటుంది. కొంతమందికి ఇంకా కొంచెం 2-3 రోజులు కూడా ఎక్స్ట్రా అవుతుంటుంది. కానీ అలాంటి వాళ్ళు అలా ఉన్నప్పుడు వెళ్ళకూడదు. వెళ్ళి మనం తృప్తిగా స్వామిని దర్శనం చేసుకుంటే, అలా చేసుకుంటేనే తృప్తి అవుతుంది. మనం ఏదో లోపల ఒక సందేహం పెట్టుకొని, లోపల ఒక పట్టించుకొని ఒక ఆరాటం ఉంటుంది చూడండి, అది పెట్టుకొని మనమైతే తృప్తిగా స్వామిని దర్శించుకోలేము. దర్శించుకున్న అనుమానాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మన ఆడవాళ్ళ సందేహాలు తీర్చడానికి ఇది చెప్తున్నాను. 5వ రోజు మాత్రమే మీరు ఏ పూజ చేసుకున్నా, ఏ గుడికి వెళ్ళినా ఏదైనా చేసుకోవచ్చు. ఇలాంటి దానికి ఏమీ అభ్యంతరం లేదు. మనం 5వ రోజు కాకుండా 3వ రోజు కానీ, 5 తర్వాత కానీ అవుతే కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే దోషమే కదా. ఎందుకు మన పెద్దవాళ్ళు పెట్టింది మనం పాటించాలి. పెద్దవాళ్ళ నిర్ణయమే మన నిర్ణయం. వాళ్ళు లేదు, మనం లేదు కదా. అలాంటి విషయాలు కొన్ని తెలుసుకోవాలని చెప్తున్నాను. ఆడవాళ్ళు కొద్దిగా 2-3 అడిగినందుకు ఈ సందేహం అయితే చెప్తున్నాను. ఈ గుడికి వెళ్ళాలన్నా, ఇంట్లో పూజ చేసుకోవాలన్నా 5వ రోజు మాత్రమే పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.